రాజుగారు, చాలా ఏళ్ల క్రితం నుంచి కూడా ఒక కలుషిత ఆహారాన్ని మనం తింటున్నాము. మనం అంతకుముందు ఎపిసోడ్‌లో చాలా సార్లు మాట్లాడుకున్నాము. సీజన్‌కు తగ్గట్టుగా తినాలి. సీజన్‌కు తగ్గట్టుగా ఫ్రూట్స్ ఏవి రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా వాటిని తొందరగా తీసేసి మగ్గపెట్టి బయట అమ్మేస్తున్నారు. మరి అంతా కలుషిత ఆహారమే తింటున్నాం కదా! అన్నీ కలుషితం అయిపోతున్నాయి కదా! మరేం తినాలి? తప్పదు కదమ్మా, బతకడం కోసం అయ్యే తినాలి కదా. హ్మ్. అంచేత సాగిన వాళ్ళు ఇప్పుడు ఆర్గానిక్ అని, న్యాచురల్ ఫార్మింగ్ అని, ఆవు పాలు తాగడం కానీ, ఆవు నెయ్యి తినడం కానీ చాలా పెరిగిందమ్మా ఇప్పుడు. అదేవిధంగా ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత కషాయాలు తీసుకోవడం, కషాయాలు తాగడం అనేది అందరూ చేస్తున్నారు. మా దగ్గరికి వచ్చిన పేషెంట్లని మేము రాసుకునే కేస్ షీట్లో మీ ఆహారం అలవాట్లు అని అడిగామ్మా. ఎన్నిసార్లు తింటారు, ఏం తింటున్నారని రాసుకుంటాం. మాకు షాకింగ్ విషయం ఏంటంటే 100కి కనీసం ఒక 40 మంది 2 సార్లే తింటున్నామని చెప్తున్నారు. 100కి 40 మంది. 40% దాకా 2 సార్లే తింటున్నామండి ఆహారం. అంటే కొంత అవేర్‌నెస్ వచ్చిందంటారా ఏమైనా? మామూలు అవేర్నెస్ అవునా? కాదమ్మా. 40% అంటే మాటలు కాదమ్మా, అది చాలా గొప్ప అవేర్నెస్ వచ్చినట్టు లెక్క. చాలామంది మేము సిమ్మిలు తింటున్నామండి, లేకపోతే నువ్వుల లడ్డు తింటున్నామండి, లేకపోతే సున్నుండ తింటున్నామండి, రాగి జావ తాగుతున్నాం. రాగి జావ తాగుతున్నామండి, మజ్జిగ తాగుతున్నామండి, రోజు ఉదయం లేకగానే కషాయం తాగుతున్నామండి, వాకింగ్కి వెళ్తున్నాం. ఎంత అవేర్నెస్ వచ్చిందంటేనమ్మా కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత. నేను అదే నేను గత వీడియోలో ఒకసారి చెప్పా, కరోనా ఇంకో 2 సార్లు వస్తే బాగుండు. కోల్పోయిన వాళ్ళకి ఇంకా బాధ ఉంటుంది, మారుతారు. కాదంటలేదు. కానీ అవేర్నెస్ వచ్చింది మనిషికి, అవును. కళ్ళు తెరుచుకున్నాయి. హ్మ్. ఎందుకంటే ఒక 100 కోట్ల క్యాష్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా క్లబ్ లేదు, పబ్ లేదు, మందు లేదు, పిజ్జా లేదు, బర్గర్ లేదు, ఇంట్లో పనిచేసేవాళ్ళు లేరు, డ్రైవర్ లేడు, గిన్నెలు తోమేవాళ్ళు లేరు, వంట వచ్చి అన్నీ వాళ్ళే చేసుకున్నారు. ఫ్యామిలీ అంతా కలిపి ఒకే చోట ఉండి, అంత క్రితం భార్యాభర్త మొహం చూసుకునేవాళ్ళు, వారానికి ఒకసారి చూసుకునేవాళ్ళు, పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునేవాళ్ళు కూడా వారాల తరబడి ఇంట్లో అందరూ కలిసి చేసుకోవడం, అందరూ తినటం అనేది ఒక మంచి అవకాశం అద్భుతమైన మార్పు కల్పించింది. అమ్మా అది. అదేవిధంగా పొల్యూషన్ అనేది తగ్గటం వల్ల ప్రకృతి కొంత రిజ్యూనేట్ అయింది. ఇలాగ ఎన్నో ప్రయోజనాలు దానివల్ల జరిగినాయి. పూర్వకాలం ప్లేగ్ అని, కలరా అని ఉండి అమ్మ, ఆ గాలేసినంత లెక్క ఊళ్ళకు ఊళ్ళు మొత్తం చచ్చిపోయేవారు, బతికేవారు కాదు. ఈ అటువంటి పాండమిక్స్ ఎంతకంటే భయంకరంగా ఉండేది. అప్పట్లో యాంటీబయాటిక్స్ ఇలాంటివి లేవు కాబట్టి. ఎప్పుడైతే ఒక మలేరియా ఫీవర్ వస్తే ఎంతమంది ఇవాళకి చనిపోతున్నారు కదా మాటవికి. ఆ మలేరియా నుంచి బయటికి తీసుకురావడం కోసం డాక్టర్ కొట్నీస్ అని ఇండియన్నే, ఆయన మిలిటరీలో పనిచేసేవారు. ఆయన తన శరీరానికి మలేరియాని ఎక్కించుకుని దాని నుంచి వ్యాక్సిన్ తయారు చేసి ఆయన చనిపోయారు. ఆ మలేరియాకు మందు అలా వచ్చిందమ్మా. అటువంటి గొప్ప డాక్టర్లు, మహానుభావులు కూడా ఉన్నారు. ఆ మలేరియా వ్యాక్సిన్ వచ్చాక మలేరియా అనేది కంట్రోల్ అయిందండి. అలాగా అనేక రకాల అద్భుతాలు ఈ ప్రకృతిలో జరుగుతూ ఉంటాయమ్మా. ఈ ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతి ఎప్పుడైతే మనం చెడగొట్టామో ఇవాళ అనేక రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. అలాగే అట్ ద సేమ్ టైము మనం తీసుకునే ఆహారం కూడా ఏం తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం. కలుషితమైన ఆహారం తీసుకుంటున్నాం, దాని నుంచి ఎలా బయటపడాలని మీరు అడిగారు. అది ఇంపాసిబుల్. ఆ స్థితిలో మనం ఉన్నాము. ఎవరు ఎఫెక్ట్ చేయగలరు? నేనే ఉన్నానండి. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా, వాటర్ కూడా ఉన్నా ప్లాంట్లకి. ఒక 15 ఇయర్స్ నుంచి అలా చేస్తున్నా. అవి కాసినయే మనం అమ్ముకుంటున్నాం. అది ఒక బంగారం. ఎండిపోతాయి కదా. ఏమవుదమ్మా, ఏమవుదు. అడవి చచ్చిపోతుందా వాటర్ లేకపోతే? ఇన్ని కోట్ల ఎకరాల అడవులు ఎలా బతుకున్నాయి, అక్కడ చెట్లు ఎలా కాస్తున్నాయి, మరి అంత బలంగా అంత అద్భుతంగా ఎలా పెరుగుతున్నాయి, అంత ఆరోగ్యంగా ఎలా ఉంటున్నాయి, చీడపీడల నుంచి ఎలా తట్టుకుంటున్నాయి. ఆ మెకానిజం అంతా సృష్టిలోనే ఉందమ్మా. దాంట్లో మనం వేలు పెట్టి దాన్ని పాడు చేసాం కాబట్టి ఇన్ని రకాల ఎరువులు, పురుగు మందులు కావాల్సి వస్తున్నాయి. వాటర్ ఏదైతే కురుస్తుందో వర్షం రూపంలో, అందులో హయ్యెస్ట్ నైట్రేట్ ఉంటుందమ్మా. ప్లాంట్కి సరిపడిన నైట్రేట్ అందులో ఉంది. మనం ఎక్స్ట్రా నైట్రేట్ ఇస్తున్నాం, అమోనియా అని, యూరియా అని. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ఎక్స్ట్రా నైట్రేట్ అయినప్పుడు అది ఏం చేస్తుంది, ప్లాంట్ దాన్ని తట్టుకోలేక ఇన్సెక్ట్స్ని ఇన్వైట్ చేస్తున్నాను అని తినేమని. ప్రకృతిలో అన్నీ మాట్లాడుకుంటాయమ్మా, మనకు తెలియదు. అది తినేస్తుంది. అది తినేస్తామంటే అయ్యబాబు తెగులు వచ్చేసిందని ఇంకా నైట్రేట్ పెట్టి మళ్ళీ పురుగు మందు కొట్టేస్తాం మనం. అది ఇంకా తట్టుకోలేని శక్తికి వెళ్ళిపోవాలి. చచ్చిపోతుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఎలా బతకాలో తెలుసమ్మా, మనం నేర్పక్కల. ఈ ప్రకృతిని మనం నేర్పి పాడు చేస్తాం. ఓకే, మీ ఫామ్కి అసలు చెట్లకి నీళ్ళే పోయి ఏముండదమ్మా.
ఏమీ లేకపోయినా అద్భుతంగా కాస్తాయి. అనేక మంది సైంటిస్టులు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. చాలామంది ఒకప్పుడైతే హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి క్లాసెస్ కూడా చెప్పేవాడిని నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ పిల్లలకి. ఇలా ప్రకృతిలో ఉన్న శక్తి ఇది, దీన్ని వాడుకుంటాయి అవన్నీ, వాటికి తెలిసి మనం ఏం చేయక్కర్లేదు అని. కానీ అక్కడ తక్కువ పర్సంటేజ్ ఈల్డింగ్ వచ్చిందనుకోండి, ఎక్కువ రేటుకి అమ్ముతానంటే కొనేవాళ్ళు లేరు. అది ఒక అమృతం. ఆ అమృతాన్ని తింటే మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీ బాడీలో శక్తి పెరుగుతుంది, అనేక వ్యాధులు తగ్గుతాయి. కానీ అది ఎవరు నమ్ముతారు? ఈడు అమ్ముకోవటానికి ఏదో చెప్తున్నాడులే అనుకుంటారు. అనుకుంటారు. అవును. ఇవాళ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అందుకు ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, నా దగ్గరికి వచ్చిన కోటీశ్వర్లు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. పెద్దవాళ్ళకి నేను ఒకటి చెప్తా, ఏమండి మీరు ఇన్ని జబ్బులు అనుభవిస్తున్నారు, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఒక ఆవును కొని ఒక 20 గుంటలో 10 గుంటల్లోనో మంచి కూరగాయలు 4 మొక్కలు బాతుకుని అక్కడ ఒక 25,000 పోయినా ఒక మనిషిని పెట్టుకుని ఆవు పాలు తాగి ఆ కూరలు తినండి, మీ జబ్బులన్నీ తగ్గిపోతాయి. ఆ మిగిలిన ఆడనే అమ్ముకోమనండి, ఆడనే తినమనండి కావాలంటే. మీరు లక్షలు ఖర్చు పెడుతున్నాం అని ఇచ్చి ఈ లక్షలు పోయిన చోట మాట్లాడరు, ఆ 25,000 కాళ్ళు లెక్కేస్తారు మీరు.